ఇందాక కృష్ణవంశీ గారు అన్నట్టుగా ఇప్పుడు ఎంత కాదన్నా యూఆర్ బోర్న్ విత్ సిల్వర్ స్పూన్ Yeah. ఆర్ గోల్డెన్ స్పూన్. మా నాన్నగారికి అదే భయం అండి. నేను అడిగినప్పుడు కూడా మా నాన్నగారు ఏంటంటే ఫస్ట్ నన్నే జాయిన్ చేశారు యాక్టింగ్ బ్యాచ్లో అండి. చేసిన తర్వాత నా దగ్గర ఎప్పుడు మాట్లాడలేదు. తర్వాత మా మదర్ ఎప్పుడో చెప్పారండి. నేను హీరో అయ్యాక ఒక 2-3 సంవత్సరాల తర్వాత చెప్పారండి. అంటే ఏంటండి అంటే, లేదే ఆడు ఇప్పటికే ఆడు బాలేడు ఇన్ఫీరియర్ ఫీల్ అవుతున్నాడు. సో ఇప్పుడు మనం ఆడిని ఎంకరేజ్ చేయలేదు అనుకో, వాడికి అది మైండ్లో పడిపోతుంది. చూద్దాం డిప్రెషన్ అంటే ఎలాగవుతుందో చూద్దాం. 1-2 ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వకపోతే ఆడికి అర్థం అవుతుందేమో. లెట్ హిమ్ ట్రై. సో ఈజ్ ఆల్సో నాట్ కాన్ఫిడెంట్. కాన్ఫిడెంట్ గా లేదండి Okay. ఆయన కూడా. దాని తర్వాత అల్లరి సినిమా చూడటం, ఆయన ఆ రోజు వచ్చిన తర్వాత మా మదర్ చెప్పారంట, నేనేదో ఏడు ఆవేశంగా ఏదో యాక్టర్ అయిపోదాం అది ఇది అనుకున్నాను, కానీ నిజంగా విషయం ఉంది. క్లైమాక్స్ సీక్వెన్స్ చూసి క్లైమాక్స్ లో ఏడిపించాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ మా కాంబినేషన్. ఆయన ఎంకరేజ్మెంట్ కూడా దొరికింది. అవునండి. అంటే ఫాదర్కి ఏం భయం ఏంటంటే, రవి గారికి ఏం చెప్పాడు తెలిసింది, మా ఫాదర్ గారు అల్లరి సినిమా చేస్తున్నప్పుడు నేను నా కండిషన్ ఏంటంటే, నేను ఈవీ వచ్చిన గారు అబ్బాయిని తెలియకూడదు. ఎందుకంటే రాజేష్ అక్కడ అలా ఈవీ గారు అబ్బాయిలా లాంచ్ అవుతున్నాడు. నేను అసలు ఎవరికి ఇండస్ట్రీకి పోగానే అంటే ఆడియన్స్కి ఎవరికి నేను కొత్త అబ్బాయిలాగే లాంచ్ అవ్వాలి, నేను మా ఫాదర్తో లాంచ్ అవ్వకూడదని ఫస్ట్ నుంచి పెట్టుకున్నాను. అండ్ రవి గారు వచ్చి అల్లరి, మన చలపతిరావు గారు రవి గారు నాన్నగారు మంచి ఫ్రెండ్స్ అండి. అండ్ రవి గారు అమెరికాలో ఉంటే నాన్నగారికి తీసుకొచ్చి మావిడాకులు సినిమాలో ఆయన విలన్ గా బాగుంటాం, రవి విలన్ రోల్స్ కి చేస్తే బాగుంటుంది, ఆయన యాక్టర్ గా చేసిన రవి గారు. అక్కడ నుంచి ఫ్లయింగ్ ఫ్రాక్స్ అని ఒక కంపెనీ ఉండేదండి, యాడ్ ఏజెన్సీ. నేను రవి గారు బాగా క్లోజ్ గా ఉండేవాళ్ళు. మా నాన్నగారు అల్లరి సినిమా తర్వాత స్టార్ట్ అయిన తర్వాత, నా అంకుల్ నేను నరేష్తో సినిమా చేసుకుంటానని ఇంటికి వెళ్ళి చెప్తే, ఎందుకు వాడితోటి కొత్తోడితోటి ఎందుకు, ఎవరినో కొంచెం తెలిసిన ఫేస్ తోటి వెళ్ళు, నువ్వు కొత్తవాడు అందరూ కొత్త వాళ్ళు అయితే ఇబ్బంది పడిపోతారు, సినిమాకి ఏదైనా తేడా వస్తే నీ కెరీర్ పోతుంది. సో అక్కడ ఈ వాజ్ కన్సర్న్ అబౌట్ రవి గారు, నాట్ అబౌట్ మీ. అండ్ నేను కూడా కథ నేను రవి గారు చేద్దాం ఉన్నాను వెళ్ళిపోయింది. మూడో రోజు చేస్తున్నప్పుడు కేబీఆర్ పార్క్ దగ్గర అక్కడ కూర్చుని కథ ఏంటో ఒకసారి నివాస్ చెప్పని రవి గారు చెప్పండి. అక్కడ ప్లాట్ఫామ్ మీద కూర్చుని రోడ్డు మీద అక్కడ చెప్పడం, పొద్దున్న 7ంటికి 7:30 టీ తాగుతూ ఆయన ఒక 15 నిమిషాలు ఇలా ఉంటుంది లైన్ అని చెప్పారండి. అప్పటి వరకు కథ కూడా తెలియదు, కథ కూడా తెలియకుండా చేశాను సినిమా. అల్లరి అండి. అండ్ దట్ ఆ సినిమా తోటి నా పేరు అల్లరి రవి గారు, అందరింటి పేరు అల్లరి అయిపోయింది. అల్లరి సుభాష్ని గారు, అల్లరి నివాస్, ఆ సినిమాలు చేసిన ప్రతి ఒక్కళ్ళు ఇవాళ మేము నా ఫోన్ చేసి, నేను రవి అంటే ఎవరు గుర్తుపట్టండి, అల్లరి రవి అని చెప్తే ఆయన గుర్తుపడతారు, నేను నరేష్ అంటే ఎవరు గుర్తుపట్టాను, అల్లరి నరేష్ అంటే గుర్తుపడతాను. నిజంగానే అల్లరి ఒక హిస్టరీ. అవునండి. అల్లరి అన్నది ఎవరు మర్చిపోలేరు అసలు. అవునండి. ఆ మాటే మర్చిపోలేరు. అవునండి. అయితే ఇందాక నేను కమింగ్ బ్యాక్ టు దట్ పాయింట్, నార్మల్గా ఎక్కడో అనామకులుగా ఇండస్ట్రీకి వచ్చి అనాథలుగా తిరిగి ఇక్కడ నానా కష్టాలు ఇబ్బందులు పడి నార్మల్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా రైజ్ అవుతారు, ఫేస్లెస్సే కదా వచ్చినప్పటికీ. ఇప్పుడు మీకు అలా కాదు, మీరు ఒక పెద్ద లెజెండరీ డైరెక్టర్ పిల్లలు ఇండస్ట్రీలో, ఎవ్రీబడి నోస్ యూ. మీకు ఏ రకమైన ఇబ్బందులు సమస్యలు ఏమీ ఉండవు. నీకు అదర్ దెన్ దట్ నువ్వు ఫేస్ చేసిన బేసిక్ స్ట్రగుల్ ఏమైనా ఉందా కెరీర్ బిగినింగ్ లో? అంటే బేసిక్ స్ట్రగుల్ అంటే ఒకటి, ఇవన్నీ ఉండవు కదా. అంటే అవి ఉంటాయి కానీ డెఫినెట్ గా కొన్ని ఉంటాయండి. అంటే మీరు అన్నట్టంటే మాకు అంత స్ట్రగుల్ లేకపోతుంది. అంటే నేను చూసిన ఎగ్జాంపుల్ ఉందండి. నేను మీడియా వర్క్షాప్ యాక్టింగ్ అని ఒకటి మన దీక్షిత్ గారు పెట్టారు అక్కడ మన అసెంబ్లీ దగ్గర, మన అక్కడ దాన్ని ఏమంటారండి, శిల్పకళా వేదిక, ఏదో లలిత కళ తోరణం, అక్కడ 2 months వర్క్ షాప్ అండి. థియేటర్స్, యాక్టింగ్, మన టెలివిజన్ అన్నిటికి పెడితే 166 మంది ఉన్నామండి. దాంట్లో 100 మంది అబ్బాయిలు, 6 అమ్మాయిలు. దాంట్లో తర్వాత అండి, అంటే ఆ ప్రాసెస్లో రకరకాలండి. అంటే దేవర్ లైక్ ఏజ్ 60 years ఒక అతను వచ్చారండి. అడిగా ఏంటంటే, రిటైర్ అయిపోయింది, యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నా లైఫ్ అంతా నేను చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్కడో పెళ్ళి అయిపోయింది, బరువు బాధ్యతలు, ఫ్యామిలీ. సో ఇప్పుడు కొంచెం రిటైర్ అయిపోయిన తర్వాత నేను నా ప్యాషన్ పర్సూ చేయడానికి వచ్చానండి. అంటూ యాక్టింగ్ కోర్స్కి వచ్చాను. రకరకాలండి. అంటే యూర్ టాకింగ్ అబౌట్ ఒక 16 years కాడి నుంచి 68, 70 years వరకు ఉన్నారు అందరూ. నేను ఆ రోజు చూస్తే అప్పుడు అనిపించిందండి, అంటే 106 మంది ఉన్నాం. ఆ దాంట్లో కష్టపడి కొందరికి వచ్చినాయి, కొన్ని అవార్డులు వచ్చినాయి. తర్వాత చూస్తేనండి, అంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ 2-3 years తర్వాత చూస్తేనండి, దాంట్లో 6 సక్సెస్ అయ్యారు. మిగతా 100 మంది ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడున్నారో తెలియదు. అంటే తప్పని అనట్లేదు నేను, వాళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు, అంటే 2-3 నెలలు సెలవులు పెట్టుకుని వచ్చి ఈ 2-3 నెలలు ప్రయత్నం చేస్తారండి. ఇక్కడ అవ్వకపోతే అక్కడ ఉద్యోగం పోతుంది. సో కెరీర్ దీనికోసం అది వదులుకోవాలా, ఒక చిన్న డైలమాలో పడిపోతారండి, ఇదా అదా అని. రిస్క్ కదా. సో వద్దు, మనకి ఎందుకు, మన మీద నమ్ముకున్న ఫ్యామిలీ ఉంది, సో ఆ బరువు తీసుకుంటే ఇంకా ఉద్యోగం గెలిపి సెటిల్ అయిపోతాడు.
సో అదే చెప్తాను, 106 మందిలో 6 సక్సెస్ అయ్యాం. అంటే మీ స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకోగలిగాం. 6 యాక్టర్స్ అయ్యారు. అంటే బీట్ టెలివిజన్ కానివ్వండి, బీట్ సినిమా కానివ్వండి. అలాగ రోజుకి 100 మంది, 200, ఒక 1000 మంది దిగుతూ ఉంటారండి బస్సులో. ఇమ్లీబెట్ బస్ స్టాప్ నుంచో, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్, టు బికమ్ డైరెక్టర్స్, యాక్టర్స్, రైటర్స్, ఎనీథింగ్ టు బి పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దాంట్లో సక్సెస్ ఒకటికే వస్తుంది, అంటే 1%కి ఉంటుంది. బట్ అగైన్ యూ హ్యావ్ టు స్ట్రగుల్ అండి. నేను కాన్స్టెంట్గా నేను నమ్మేది ఏంటంటే సార్, ఇక్కడ ఎవరికైనా ఒకటి చెప్తా, దేస్ నో అంటే మీకు సక్సెస్ ఉన్నది ఒక రోజులో రావచ్చు, 1 year పట్టొచ్చు, 10 సంవత్సరాలు పట్టొచ్చు. మనం వెయిట్ చేయాలండి. అంతేగాని సక్సెస్ రావట్లేదు, మనకి కలిసి రాదు అని వెళ్ళిపోయాం అనుకోండి, అంతే అయిపోయింది. సాధించలేరు. అంతేనండి. అలాగా నాకు నేను అంటే కష్టపడింది ఏమీ లేదు అంటే మీరు అన్నట్టు. బట్ ప్రాబ్లం ఏమవుతుందంటేనండి, ఇప్పుడు చరణ్, నేను టాకింగ్ అబౌట్ ఎగ్జాంపుల్ అండి, మీరు ఇందాక నెపో గురించి మాట్లాడారు కాబట్టి, చిరంజీవి గారు 150 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ చరణ్ ఫస్ట్ సినిమాలో చూడాలనుకుంటారు జనాలు. కరెక్ట్. చాలా సో అది ఎంత ప్రెషర్ తెలుసండి యాజ్ అన్ యాక్టర్ గా. ఎందుకంటే ఆయన కాన్స్టెంట్ గా ఫస్ట్ సినిమా నుంచి 150 సినిమా వరకు ఆయన బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. ఒక ట్రావెల్, ఒక కింగ్డమ్ లాగా ఆయన ఒక ఇమేజ్ బిల్డ్ చేసుకుని వస్తే, ఆ ఒక్క ఇమేజ్ టక్మని ఫస్ట్ సినిమా తోటి కొట్టేయాలి. అది బరువు ఉంటుందండి. డాన్సర్ చిరంజీవి గారి కంటే బాగా చేయాలి, డైలాగులు చిరంజీవి గారి కంటే బాగా చేయాలి. కంపారిజన్ ఎక్కడో కాదు, ఇప్పుడు మీ ఫ్యామిలీ తోటే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అలాగా ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే తెలియకుండా అడిషనల్ ప్రెషర్. బయటకు వచ్చినప్పటికి ఏంటి మనం ప్రూవ్ చేసుకోవాలి అని ఒకటి ఉంటుందండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఆల్రెడీ మన మీద బాధ్యతలు ఉన్నాయి, మనం ఎక్కువ ఫోకస్ గా చూస్తున్నారు. సో మనకి ఎంత వస్తే దాన్ని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనకు అందరి కళ్ళు మన మీద ఉంటాయి. అంటే జనరల్ గా నార్మల్ కొత్త వాడు అంటే ఎవరు పెద్ద పట్టించుకోండి. అదే ఇంకొక స్టార్ కిడ్ అంటే మనకు తెలియకుండా మనం 10 మంది దాని మీదే చూస్తాం, ఏం చేస్తున్నాడు, ఎలా చేస్తున్నాడు అని. ఫోకస్ దాని మీద ఉంటది. అండ్ ఎక్కడన్నా దొరికితే మళ్ళీ ఆడుకుంటారు, అంటే ట్రోల్ చేస్తారు కానీ అలాగే. సో ఐ థింక్ ఆ ప్రెషర్ ఎక్కువ ఉందండి. అంటే ఇప్పుడు అవసరం ఉంది చెప్పండి, చిరంజీవి గారి అబ్బాయికి హ్యాపీగా, బట్ ఆయన కూడా కష్టపడుతూ బాడీ చేసుకుని ఇంకా చేసుకున్న ఫాదర్ కంటే ఇంకా తాపత్రయం, ఇంకా కొత్తగా చేయాలి. ఇప్పుడు ఆయన చిరంజీవి గారు అంటే తెలుగు స్టేట్స్ కి తెలుసు, హిందీలో కూడా తెలుసు, ఆయన సినిమాలు చేశారు. ఇప్పుడు చరణ్ గ్లోబల్. సో నౌ ద టార్గెట్ హస్ బికమ్ బిగర్. సో అదేనండి, ఏమవుతుందంటే విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ కమ్స్ గ్రేట్ పవర్ అంటారు చూసారు. అలాగే మనకి ఏమవుతుందంటే మన వెనకాల పెద్ద షోల్డర్ ఉంది, నాన్నగారు ఉన్నారు అనేటప్పటికి తెలియకుండా ఏమవుద్దులే నరేష్కి ఉన్నారు కదా అనుకుంటారండి. సో అది మనం బ్రేక్ చేసుకురావటం, దాంట్లో మన ఇండివిజువాలిటీ. ఇప్పుడు మా ఫాదర్ గమ్యం సినిమా చూసిన తర్వాత ఒక మాట అన్నారు, నువ్వు కథగా నాకు చెప్పుంటే ఈ సినిమాలో వద్దనివాడిని, ఎందుకంటే ఈ సినిమాలో నువ్వు హీరో కాదు, శరవానంద్ హీరో, నువ్వు క్యారెక్టర్ ఆర్టిస్ట్, బట్ నువ్వు చేయటం మంచి పని అయింది. ఎందుకంటే బయటకు అంత చేసిన సినిమా అంత బాగున్నా, గాలి సీన్ అన్నవాడు విల్ టేక్ యువర్ హార్ట్. బయటకు వచ్చిన తర్వాత గాలి సీన్ అన్నవాడు ఉండిపోతాడు, మనసులో ఉండిపోతాడు. అంటే ఆడు త్యాగం చేసేది, ఎందుకంటే బికాస్ ఈస్ డైయింగ్ కాబట్టి అంటే యూ ఫీల్ బ్యాడ్ ఫర్ దట్ గై. సో అది మంచి పని చేసే అలాగా. సో ఈ